ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఇది నాది, నా కష్టానికి. ఆడోళ్ళ చేతులకి వెళ్ళి గుంజుకోవడానికి సిగ్గులేదా? ఇప్పుడు అర్థమైందా పంచపటాకాలు ఒక కప్పు గురించి ఎంత కొట్టుకుంటామో, ఇప్పుడు దాని గురించి మీ ఇద్దరు కొట్టుకున్నాడు కాదు. నేను ఒక ఛాలెంజ్ ఇస్తా. ఏం ఛాలెంజ్? అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క జోక్ చెప్పండి. అందులో ద బెస్ట్ జోక్ ఉంటే మేము డిసైడ్ చేస్తాం ఎవరో అనేది. జోక్స్ చెప్పాలనంటే ఈయనే వచ్చేస్తున్నాడు లోపో. అయితే ఒబామా హైదరాబాద్ వచ్చిండు. నేనేం చేసినా ఇక ఏం చేయాలి, ఆటో పొద్దుగాలు నడిపించుకుంటున్నా. ఈ నుంచి అమెరికాకా? అరే నక్కోరే భయ్. సరే ఇక హైదరాబాద్ నుంచి ఆటో తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోయినా. ఢిల్లీ దగ్గర తీసుకోపోయినా. హలో స్టాప్, తాజ్ మహల్ దేకో, సీ ద తాజ్ మహల్ సార్. ఓ వావ్, దిస్ ఇస్ 7 వండర్ వరల్డ్. ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు అయింది లోబు అంటే, అవర్ ఇండియన్స్ యూనో ఇట్ 25 years అంటే, ఈ ఒబామా అంటాడు అరే హౌలే తుమారా ఇండియన్స్ లో లూజ్ హై, హమారా దేశ్ మే ఉంటే 2 days లా కడుతుండే అంటే ఇక ఇజ్జత్ పరువు అయింది నాది. ఇట్లా కాదు అని రాత్రి మొత్తం ఆలోచించిన. పొద్దుగాల మళ్ళా గేట్వే ఆఫ్ ఇండియా కుతుబ్ మినార్ దగ్గర తీసుకోపోయినా. సార్ సీ తీసుకుంటా. అరే యార్ వాట్ ఈస్ దిస్, ఇన్ని రోజుల్లో చూపెట్టలే సార్, ఇది నిన్ననే కట్టిరు సార్ అని. సో ఒక బామ్మని వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరే బస్సులో బామ్మని ఎక్కించాడు వెంకి. సో బామ్మ ఎక్కిన తర్వాత బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ కి పక్క వాళ్ళకి అందరూ చెప్పింది, బాబు విజయవాడ రాగానే కొంచెం లేబాబు పడుకుంటాను అన్నది. తెలుసు కదా ఇంకే సోపా. ఇప్పుడు మా వెంకి బాబు ఒకరి ఇంట్లో ఒక బొచ్చు కుక్కని పెంచుకుంటున్నారు. వాళ్ళ ఇంటి ముసలాడు వచ్చింది. రాగానే వారి ఎక్కడ పట్టుకొచ్చిరాకి బొచ్చు కుక్కని ఎంత ముద్దుకున్నది బిడ్డ, అబ్బా దీని కళ్ళు దీని కాళ్ళు దీని మూతి మస్తు ముద్దుకున్నది. వాళ్ళ మనోడు వదిలే ఏందొకరా ఇంత ముద్దున్నది కాదు కుక్క, అబ్బా దీని మూతి మస్తు ముద్దుకున్నది. ఇప్పుడు పీకిన ప్రసాద్ రెడీ. ఒక ఆవిడ వాళ్ళ ఆయన చనిపోయిన కూర్చొని ఏడుస్తూ ఉంటది. అయ్యో ప్రసి పటాస్ లో అల్టిమేట్ జోకులు చెప్పేవాడు చచ్చిపోయావు, నువ్వు లేకపోయిందా ఆ షోలో ఎవరు కామెడీ చేయట్లేదంటే అయ్యో 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 అని ఏడుస్తుంది. కచ్చేసి చెల్లెమ్మ వచ్చింది. ఏమైంది వదినా, అన్నయ్య ఎలా చనిపోయాడంటే ఏమీ లేదమ్మా, అన్నయ్య 3 నెలల తర్వాత ఇప్పుడు వచ్చాడు ఇంటికి, రాక వచ్చాడని చెప్పి జీడిపప్పు ఉప్ప చేద్దామని చెప్పి జీడిపప్పు తెమ్మన్నానమ్మా, లారీ గుద్ది పప్పు అయిపోయాడమ్మా. తర్వాత ఏమైంది వదినా, ఏముందమ్మా జీడిపప్పు లేకుండా ఉప్మా తిన్నా. ఇప్పుడు బంటి చంటి అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. పోనీ టింకు పింకు, నీ అబ్బా టింకు పింకు అన్నారు. లేదు ఇంకి పింకి. ఇంకి పింకి అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు.
ఇంకి పింకిని అడుగుతున్నాడు, ఒరే వర్షం పడ్డప్పుడు ఎందుకు మెరుపులు వస్తాయి అనక పింకి అంటుంది, భూమి తడిచిందో లేదో దేవుడు టెస్ట్ చేయడానికి టార్చ్ లైట్ వేస్తారు రా అని చెప్పాడు. నీ జోష్ ఎంట్రీ చూసే పవన్ కళ్యాణ్ పాట సచ్ జోక్ బాగుంది లేదా? ఎస్ జూనియర్స్ దగ్గర నుంచి మీరు జోక్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ది బెస్ట్ జోకులు చెప్తారు. యాదవరాజు ప్రపంచంలో నేనే ఇంటెలిజెంట్ ని అన్ని నేనే సాల్వ్ చేసుకుంటాను ఫీల్ అయిపోతాడు అనమాట. ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి డాక్టర్ గారు నాకు అర్జెంట్ గా గోర్లు వెలగడానికి ఏదైనా మంది ఇవ్వండి అని అడుగుతాడు. దీనికి ఏమైనా పిచ్చా, గోర్లు వెలగడానికి మంది ఏంట్రా అని అంటాడు. ఏం లేదు డాక్టర్ గారు, నాకు ఒళ్ళంతా గజ్జొచ్చింది, సో గోక్కోడానికి గోర్లు కావాలి అందుకని అని అంటాడు. ఒకరోజు సుధాకర్ పెద్దనాన్న పెద్ద హోటల్ పోతాడు. పెద్ద హోటల్ పోయి ఒక రూమ్ బుక్ చేస్తాడు. బుక్ చేసి వెయిటర్ తోటి అంటాడు, ఏంద్రా ఈ రూమ్ ఇంత చిన్నగా ఉంది, అసలు బాత్రూమ్ కూడా లేదు, నాకు అస్సలు వద్దు. అయ్యో కాదు సార్, మూసుకో, అస్సలు వద్దు, నాకు నా పైసలన్నీ వాపస్ ఇచ్చే. ఒరే మెంటలోడా, ఇది లిఫ్ట్ రా, రూమ్ ఇంకా రాలే. అయితే రవాణా ఇలా జోక్ చెప్తే పర్సన్ అయితే కలి కామెడీ అసలు నవ్వేలా చెప్పరా, పరేషన్లు వద్దురా. అట్లనే చెప్తా చూడనా. అయితే నువ్వు ఒక అమ్మాయిని మస్తు సిన్సియర్ లవ్ చేస్తావు, ఇక ప్రపోజ్ చేయని పోతావన్నా, ఐ లవ్ యూ అని చెప్తావు. అమ్మాయి ఏమంటే నాకు ఇట్లా కాదు, 9th వండర్ లాగా చెప్పాలంటది. అయితే 9th వండర్ లాగా చెప్పమంటే నువ్వు ఆలోచిస్తావు, నీ శివానికి నిప్పు పెట్టే అవకాశం నా కొడుకుకి ఇస్తావని అడుగుతాడన్న. ఒరే ఏ పోరు దొరకనే నీ శవానికి నా కొడుకు నిప్పెట్టాలి. తాగుతాడు బావా, ఫుల్ రాయిస్ వచ్చిండు. నీ స్టార్టింగ్ డౌట్. వాచ్మెన్ సార్ మీరు తాగేసి వచ్చారు, మీ రూమ్ కి అరే గమ్మునుండి తాగేసి వచ్చిన అనుకున్నా, జస్ట్ మందేసి వచ్చిన సార్, ఎంత రూమ్ కి ఇవ్వండి సార్, నేను తీస్తా. అరే ఏం మాట్లాడుతున్నారా, నేను స్టడీగానే ఉన్నా, బిల్డింగ్ అవుతుంది, బిల్డింగ్ పట్టుకోబే. అయితే అన్న సుధాకర్ అన్న రవాణా కలిసి చేపలు పట్టడానికి పోయారన్న బాయి కాడికి. ఎండలు అట్లనే కూర్చొని 4-5 గంటలు అయిపోయింది, చేపలే దొరుకుతలేవు. లేక 4 చేపలు దొరికినా. పట్టిన తర్వాత రవణ అన్నాడు, నడరా బాయ్ పెద్దనైనా పోయి తిందాం రా, ఆకలి అవుతుంది, దండం పెడతా, నీ కాలు మొక్తా, నడరా పట్టిన కాడు చాలరా ఇంకా దొరకరా అంటే ఈయనేం చేసిండు, 2 పెద్ద చేపలు తీసి నీళ్ళు వేసిండు. నువ్వు అన్నా నువ్వు పిచ్చోని వారా పెద్దనైనా, దొరికిన 4 చేపలు 2 చేపలు దాంట్లో ఎందుకు వేసినా అంటే ఆయన అన్నాడు, మా ఇంట్లో చిన్న గిన్నెలు ఉన్నాయి బే, పెద్ద చేపలు ఎట్లా పడతాయి. రవణ మొన్న లోబో అన్న పాన్ షాప్ దగ్గర నించొని పాన్ తింటుండు నమ్ముతుండు. అయితే ఇంకెక్కలు వచ్చి గాడిది గొప్ప నేను రే గార్దిని ఎప్పుడన్నా గార్దిని అంతా ప్లీజ్ మళ్ళా వేలేదు ఇది అన్నా, ఇవన్నీ కాదు, ఆ కప్పు నాకే, షీల్డ్ నాకే. మూడోసారి చెప్తున్నావు. అదే జోక్ 3సారి చెప్తున్నాను. లోబన్న మొన్న పాన్ షాప్ పోయి పాన్ దింపుతుండు ఉంచాను, గాడి గొప్ప మంది ఒకటే ఉరుకుతుంది. దీని తల్లి నన్నదంతావు లోబోని అని గాడిని పట్టుకొని ఉరుకుతాడు. ఆడ పోయి జీబ్రా గడ్డి మేస్తుంటే అడ్రస్ వేసుకున్నా. కొత్త జోక్ చెప్పురా అన్నా, నేను మళ్ళీ చెప్తాను. అట్లా అయ్యా జాగిరా చెప్పడానికి. రే ఏమిరా అలిగినావు? అలాగే నేను ఆ జోక్ విన సీరియస్ అమ్ముతుంది, నాకు తెలియదు జోక్. ఒకటే నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఎవ్వరు నవ్వద్దు. అయితే లోబన్న పాన్ షాప్ దగ్గర నించొని గాడి గొప్ప మంది ఉరుకుతుంది. దీని తల్లి నన్నదంతా అంతా నెంబడి ఉరుకుతుంటే ఆ జీబ్రానేమో గడ్డి మేస్తుంటది. ఏమే నీ తల్లి నన్ను కొట్టిన దాకా ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటావు నువ్వు అంట. ఇది జోక్. ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది, ఏమవుతుంది
ఒరే నీ జోక్ తెలియదారా? నాకు ఇంకా నమ్మకం ఉందా జోక్ ఇంకా ఉంది చెప్పు నెక్స్ట్ ఏంటి ఇదంతా జరుగుతుంది లోపగాడు నన్ను గాడిద గురించి గుర్తింది. అన్నా లోబాన కొడుకు పుట్టిండు. ఇప్పుడే గాడిద తన్నింది. చూడండి గాడి తప్పి లోపలికి కొడుకుంటాడు. ఒక రోజు ఎగ్జామ్స్ అయిపోయి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని లోబాన దగ్గరికి వచ్చాడు. సైన్ పెట్టాలి కదా. లోబాన మొత్తం మార్క్స్ అన్ని చూసి అంటే నువ్వు ట్యూషన్ మానేరా ట్యూషన్ మానిపించాడు. నేను పక్కనే ఉన్నా. ట్యూషన్ మానిపించాడు అంత బాగా వచ్చాయి మార్కులు అని చెప్పి నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే తెలుగు 5, ఇంగ్లీష్ 6, 7, 8, 9 ఇవన్నీ ఉన్నాయి. ఏంటన్నా ఎంత తక్కువ వస్తే ఎందుకు మానిపించావు అడిగితే అరే అవన్నింటికి ట్యూషన్ పెట్టించారా అవన్నీ సగం వచ్చాయి లాస్ట్ టోటల్ అనే సబ్జెక్ట్ ట్యూషన్ పెట్టించలా 25 మార్కులు వచ్చాయి. ఓకే ఒక రోజు రవి షూటింగ్ వచ్చిన తర్వాత నానక్రమగూడలో మట్టిలో బాగా వెతుక్కుంటూ ఉన్నాడు అనమాట క్యారవెన్ దిగి. ఆ రాంప్రసాద్ చూసి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రే రవి అసలు ఏం వెతుకుతున్నావురా? అది కాదురా ఈ రోజు పొద్దున్నే మా డాడీ అన్నాడు నా పరువు మర్యాదలన్నీ మట్టిలో కలిపేశావు అది సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ రాయోలే కూసున్నారెందుకమ్మో ఎందుకమ్మా. ఎనీవేస్ స్టూడెంట్స్ జోక్లు అయితే అయిపోయినాయి. సో ప్రస్తుతానికి డిసిజన్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవరిదైతే ది బెస్ట్ జోక్ అని అనిపిస్తుంది ఎత్తిన చేతుల్ని బట్టి మేము కౌంట్ చేసిన దాన్ని బట్టి ద బెస్ట్ జోక్ అండ్ దిస్ ట్రోఫీ గోస్ టు ది వన్ అండ్ ఓన్లీ